హలో అండి అందరికి. లాస్ట్ వీడియోలో నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకున్నది చూసే ఉంటారు. నెయ్యి చేయడం ఒక ఎత్తు అయితే నెయ్యి తర్వాత గిన్నె కాడ కొట్టుకోవడం ఇంకో ఎత్తు. మాకు ఎప్పుడు నెయ్యి కరగబెట్టినా గానీ ఆ గిన్నెలో అన్నం వేసేసుకొని మా అత్తయ్యే తింటుంది. ఈసారి మాత్రం మా అత్తయ్యకి ఇవ్వలేదు ఆ ఛాన్స్. నాకైతే ఫుల్ ఇష్టం ఈ నెయ్యి అన్నం. అయితే నా పెళ్లి కాక ముందైతే మా అమ్మ నెయ్యి కాచినప్పుడల్లా ఆ గిన్నెలో అన్నం వేసి పెట్టేది. అంటే నెయ్యి కాచిన గిన్నెలో లైట్ గా నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలో కొంచెం వేడన్నం వేసి కొంచెం ఉప్పు కారం వేసి పెడతారనమాట. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. అన్నం తిని పొట్ట పట్టకపోయినా సరే ఆ అన్నం పెడుతుందంటే ఇంకో ముద్ద ఎక్స్ట్రా పెట్టించుకొని తినేది. అంత బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీలో ఎవరైనా తిన్నారా? మీలో ఎంతమంది నెయ్యి కాచిన గిన్నెలో అన్నం వేసుకొని తిన్నారో నాకు చెప్పండి. ఏంటి గిన్నెంతా మాడిపోయినట్టు అనుకుంటున్నారా? ఆ తొందరపాటు గురించి మీకు తెలిసే ఉంటుంది. వెన్న తీసిన గిన్నెలోనే పొయ్యి మీద పెట్టేశాను. వేరే గిన్నెలో మార్చుంటే మాడిపోయి ఉండేది కాదు. ఏమైద్దిలే అని ఆ గిన్నె పొయ్యి మీద పెట్టాను, అది మాడిపోయింది. ఇట్లుంటుంది అనమాట నా తొందరపాటు. నచ్చితే లైక్ చేయొచ్చు కదా. సరే